హాయ్ అండి. ఇంతకుముందు 2 శారీస్తో ఒక ఫ్రాక్ డిజైన్ చేయాలని చెప్పాను కదా, అదే ఫ్రాక్ ఇప్పుడైతే నేను డిజైన్ చేస్తున్నానండి, కటింగ్ చేస్తున్నాను. కింద పార్ట్ కట్ చేసి, బాడీ పార్ట్ అయితే ఫ్రిన్స్ కట్ చేసి నేను మా వర్కర్కి ఇచ్చాను. ఎంత బాగా వచ్చిందంటే అవుట్ఫిట్ చూశాక మీకే అర్థమవుతుంది. నాకు ఒక మోడల్ ఐడియా వచ్చి, ఒక మోడల్ నాకు బాగా నచ్చి అదే మోడల్ నేను స్టిచ్ అయిపోతున్నాను. ఇప్పుడు చూడండి, స్టిచ్ చేయడం కూడా చాలా టైం తీసుకుంది, ఎందుకంటే మోడల్ అలాంటిది. చాలా బాగుంది అవుట్ఫిట్ అయితే. మీరే చెప్పండి ఎలా ఉందనేది. చూడండి, ఇది 2 in 1 కాదు, సింగిల్ కాదు, 3 in 1లో కుట్టాను అన్నమాట. 3 in 1గా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. 3 layers తోటి 3 in 1 టాప్ డ్రెస్ అయితే స్టిచ్ చేసాము. 3 layers మనకి ఇలా వస్తుంది. స్టెప్ బై స్టెప్ కింద 2 వస్తాయి. పై లేయర్ వచ్చేసరికి క్రాస్ కటింగ్లో తీసాము. చూడండి ఎంత బాగుందో. 2 శారీస్ వాడాం కాబట్టి గేర్ కూడా చాలా వచ్చింది. ప్రతి లేయర్కి గేర్ బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఓన్లీ మనకి రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ ఇచ్చాము. పైపింగ్ కాదు, విజింగ్ తోటి రౌండ్ నెక్ ఇచ్చాము. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ స్టార్ నెక్ పెట్టి చూడండి హార్ట్ షేప్ అయితే ఇచ్చాము. చాలా బాగుంది, ఫినిషింగ్ బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కదా, ఇది స్పేస్ సిల్క్ కాబట్టి చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్కి ఈ మోడల్ బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. చూడండి, ఈ స్లీవ్స్ అయితే ఇలా ఫ్రిల్స్ తోటి ఇలా షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసాము. ఇది ఒక మోడల్ కదా. ఇప్పుడు స్లీవ్లెస్ ఫ్రాక్ అయితే ఇలా వేసుకోవచ్చు. అవి స్లీవ్స్ విడిగా రెడీ చేసి ప్రెస్ బటన్స్ అయితే స్టిచ్ చేసాము. మనకు స్లీవ్తో వేసుకోవచ్చు, స్లీవ్లెస్ వేసుకోవచ్చు. ఇంకొకటి ఇది కోటుతో వేసుకోవచ్చు. 3 in 1గా వేసుకోవచ్చు అన్నమాట. వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్గా రెండిటికి బాగా సెట్ అయింది. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగుండిద్ది. ఎంత లావుగా ఉన్న వాళ్ళు వేసుకున్నా చాలా సన్నగా కనిపిస్తారు ఇలాంటి ఫ్యాబ్రిక్కి. నాకైతే బాగా నచ్చి ఈ డిజైన్ చేశాను. 3 in 1 డిజైన్ అయితే చేశాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు కూడా కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోండి, లేదా స్టిచ్చింగ్ చేయించుకున్నా చేసిస్తాము. థ్యాంక్ యూ.